నమస్తే, వెల్కమ్ టు B9 న్యూస్. అధికార పార్టీ నాయకుల అండతో దర్జాగా అక్రమాలకు సహకరిస్తూ ప్రతి నెల లక్షలు వసూళ్లకు పాల్పడుతున్న ఓ అధికారి వ్యవహారం శృతి మించుతోంది. అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వారికి అండగా నిలుస్తూ వారిని ప్రోత్సహిస్తున్నట్లు, అక్రమ ఇసుక రవాణా మితిమీరిపోవడానికి ఆ ప్రభుత్వ అధికారి హస్తం వారి వెనుక ఉన్నట్లు ప్రజలు గుసగుసలాడుతున్నారు. అర్ధరాత్రి తుంగభద్ర నదిలోకి ట్రాక్టర్లు దిగి అక్రమ ఇసుక రవాణాకు పాల్పడిన, అక్రమ ఇసుక నిల్వలు ఏర్పాటు చేసిన రాత్రి సమయంలో టిప్పర్ల ద్వారా ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను ఇతర మండలాలకు సరఫరా చేస్తున్నా కూడా స్పందించకుండా స్థానికులు ఎవరైనా సరే సమాచారం అందించినా చర్యలు తీసుకోకుండా మండలంలోని 6 టిప్పర్ల ద్వారా ఒక నెలకు 8 లక్షల పైగా వసూలు చేస్తున్నారని ప్రజల్లో ప్రచారం సాగుతుంది. నదిలోకి ట్రాక్టర్లు దిగి అక్రమ ఇసుక నిల్వలు ఏర్పాటు చేసుకోవడం కోసం ఒక్కో ట్రాక్టర్ కి 4,000 నుంచి 5,000 చొప్పున వసూలు చేస్తున్నారని, ఈ విధంగా చూసుకుంటే ట్రాక్టర్ల ద్వారా కనీసం 2 లక్షల పైగా ముడుపులు ముడుతున్నాయని ప్రజలకు గుసగుసలాడుతున్నారు. గతంలో ఎస్పీ ప్రత్యేక బృందాలు వచ్చి ఒక్కరోజు మాత్రమే అక్రమ ఇసుక వాహనాలను పట్టుకుని మళ్లీ ఇటువైపు కన్నెత్తి చూడలేదని, రెవెన్యూ మైనింగ్ శాఖ అధికారులు అయితే మాకు ఏం తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రతిరోజు రాత్రిపూట టిప్పర్ల ద్వారా ఇంత అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న అధికార పార్టీ నాయకులు స్పందించడం లేదని విపక్షాల నాయకులు మండిపడుతున్నారు. అవినీతి అక్రమాలు చేసే వారిని ప్రోత్సహిస్తున్న అధికారులను గుర్తించి తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రజలు ఉన్నతాధికారులను కోరుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కానీ సహజ వనరులను అక్రమంగా కొల్లగొట్టి ప్రజా ఆదాయానికి గండి కొడుతున్నారు. ప్రభుత్వం కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తోంది. అసలు ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఈ అక్రమ ఇసుక రవాణా నుంచి ఏ అధికారికి ఎంత ముడుపులు ముడుతున్నాయి, ఏ విధంగా దీనిని అక్రమ రవాణా చేస్తున్నారు అనే విషయాల గురించి నేను ఇప్పుడు మీకు చర్చిస్తున్నాను. ముందుగా ఈ అక్రమ ఇసుక రవాణా కేవలం స్థానికంగా ఉండేటటువంటి పోలీస్, రెవెన్యూ శాఖ అధికారుల కనుసన్నల్లో జరుగుతోందని ఇప్పటి వరకు మనం అనుకున్నాం. కానీ దీని వెనకాల కొంతమంది రాజకీయ నాయకుల హస్తంతో పాటుగా కొంతమంది ఉన్నత అధికారుల హస్తం ఉండడం వల్లే ఇదంతా జరుగుతుందని అయితే మనకు ఈ మధ్యనే సమాచారం అందింది. తుంగభద్ర నదిలోకి ట్రాక్టర్లు వెళితే దాదాపుగా ఒక్కో ట్రాక్టర్కు 4 నుంచి 5,000 వరకు అక్రమ ఇసుక నిల్వలు ఏర్పాటు చేయడానికైతే వారు వసూలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి స్థానికంగా ఉండే అధికారులకు ఎంత ముడుతున్నాయి, ఉన్నత అధికారులకు ఎంత ముడుతున్నాయంటే వారికి ఒక్కొక్కరికి ఇక్కడ స్థానిక నాయకులకు మరియు స్థానికంగా ఉండే అధికారులకు మరియు ఉన్నత అధికారులకు దాదాపుగా ముగ్గురికి కలిపి 2 లక్షల రూపాయల వరకు అయితే ముడుపులు ముడుతుందని అయితే మనకు ప్రజల నుంచి అయితే సమాచారం అందుతుంది. ఇంత జరుగుతుంది, ఇంత ముడుపులు భారీగా ముడుతున్నాయి కాబట్టి ఈ అక్రమ ఇసుక రవాణాను అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని అయితే మనకు సమాచారం ఉంది. మరి ఏ అధికారికి ఎంత ముడుతున్నాయి అనే విషయాలన్నింటినీ నేను ముందుకు తీసుకొస్తాను. అదేవిధంగా ట్రాక్టర్లు ఏ సమయంలో నదిలోకి వెళ్ళి ఎక్కడ ఇసుక డంపులు ఏర్పాటు చేస్తున్నాయి అనే వీడియోలను మరియు అక్రమ ఇసుక కుప్పలను అంటే అక్రమ ఇసుక నిల్వలను రాత్రిపూట ఏ విధంగా వీళ్ళు వేరే ఇతర మండలాలకు ఆ అక్రమ ఇసుకను తీసుకువెళ్తున్నారనే ఆ వాహనాల వీడియోలను అన్నింటినీ మీ ముందుకు తీసుకొని వస్తా. మరి ఏ అధికారి అవినీతికి పాల్పడి వీళ్ళను ప్రోత్సహిస్తున్నాడు అనేది ప్రజలు మీరే తెలుసుకునేందుకు సిద్ధంగా ఉండండి.